ఇట్లాగే ఇంకొక 2 రోజులు ఇంటి పట్టునుంటే ఇక ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి చిట్టి ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని చూసొస్తావా? ఏమిటి బావ నీ పిచ్చి? ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మల మారు. చాలమ్మ. ఏమిట్రా కోపం ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు. అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి. తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా. ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు, సగరిగ మనిద మణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, తాదగిట తక జణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు, తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు, నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ, రామ కనవే మీరా, కనవే మీరా. చెమటలు కట్టిన దొరలు భూగరులు తొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు, ముందు పేగి వెళ్ళబోయి ముచ్చమటలు పట్టిన దొరలు తొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు.
విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా కళయ్యకు తాదిమిత అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ రామయ్య అదుగోనయ్యా రమణీలాంబ నవలావణ్య సీమ ధారాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ సరదస్యతం. ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన అదో పని? అదో పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవరా నువ్వు? ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం, ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసా వెధవ వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఎంత పొగరో నీకు! ఏమిటి బావ ఏం చేశాడో తెలుసా? ఏమే ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి.
కట్టించుకున్న నీ మొహాన కళ్ళాపుతానే కట్టించుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడవా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? దంగలంబి కొరక. దొంగలమ్ముడి కొడుక, దొంగలమ్ముడి కొడుక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా, రా. చిట్టి, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకి బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను
క్షమించావా? అమ్మమ్మ 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 చిట్టి చిట్టి ఆకలేస్తోంది, అన్నం పెట్టవా?